నమస్తే, నేను మీ రాజేంద్ర. నిజానికి ఇవాళ మనము బడ్జెట్ మీద కొంత వివరణ, అలాగే ప్రజలకు జరిగినటువంటి ప్రయోజనం ఏమైనా ఉందా లేదా అన్నటువంటి అంశాన్ని, సారాంశాన్ని ప్రజలకు అందజేయవలసిన మొట్టమొదటి బాధ్యత. బట్ ఇవాళ రాజకీయాల్లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ రెండు ప్రాంతాల్లో మనం గమనిస్తున్నప్పుడు ప్రజల ప్రయోజనాల కంటే కూడా రాజకీయ పార్టీలు తీసుకొస్తున్నటువంటి వివాదాంశాలు, హద్దుమీరుతున్నటువంటి భాషా ప్రవర్తన, అడ్డగోలుగా మాట్లాడేయటం, అలాగే అడ్డంగా ఏదంటే అది దమ్ముంటే చేసుకోండి, మీ ఇష్టమైనట్టు నిర్ణయాలు తీసుకోండి, చర్యలు తీసుకోండి, వై డోంట్ కేర్ అనేటటువంటి రాజకీయం చూస్తున్నాం. అసలు రాజకీయం ఇంత రౌడీయిజంగా ఎందుకు మారిపోయింది? ఇంత నీచమైన భాషలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సో ఈ పరిస్థితిని గమనిస్తున్నప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన, అంబటి రాంబాబు ఈజ్ నాట్ ఏ జూనియర్, ఈజ్ నాట్ ఏ ఇన్మెచ్యూర్డ్, ఉండవలసినంత తెలివి కంటే ఎక్కువ ఉందేమో అన్నటువంటి ఆలోచన చాలామంది కలగజేశాడు ఆయన. మాట్లాడాల్సిన దాన్ని వదిలేసి మిగతా సంభాషణలు ఉద్రేకపూరితంగా మాట్లాడితే సబ్జెక్టు మీద కంటే కూడా ట్రెండింగ్లో ఉండటం అనేది ఆయన ప్రయారిటీ అనుకుంటా. అందుకే ఎప్పుడు ఏది మాట్లాడినా ఏకపాత్ర అభినయం, ఒక రకమైనటువంటి అదో ధోరణి, అభ్యంతరకరమైనటువంటి ధోరణి. ఎందులో? రాజకీయాల్లో మాట్లాడాల్సింది ప్రజలకు సంబంధించి, అలాగే పాలకపక్షానికి సంబంధించిన లోపభూయిష్టమైన విధానాలుంటే వాటి మీద మాట్లాడాలి. వ్యక్తిగతంగాను అలాగే అనకూడనటువంటి మాటలతో ఎప్పుడూ ఏదో ఒక ఉద్రేకాన్ని ఊహించుకొని ఆశించి మాట్లాడినట్టుగా ఆయన ప్రవర్తన గత కొద్ది కాలంగా చూస్తూ ప్రజలు అలవాటు పడిపోయి చాలా లైటర్ వేలో తీసుకున్నటువంటి పరిస్థితికి వచ్చేశారు. రాంబాబు అనగానే అందరికీ ఒక పేరు గుర్తొస్తుంది, ఒక మహిళ పేరు. అలాగే ఒక గంట అనే పదం కూడా ఆయనకి ట్యాగ్ లైన్గా మారిపోయినటువంటి పరిస్థితుల్లో పీపుల్ బికెమ్ వెరీ వెరీ వెరీ, ఎలా అంటే ఆయన ఒక జోకర్ లాగా కూడా భావిస్తున్నారు. కానీ ఆయన జోకర్ కాదు. నిజానికి ఓ బుద్ధున్నోడు, ఓ బుర్రున్నోడు అని అనుకుంటే ఆయన భాష వల్ల ఆయన బుద్ధి పక్కకెళ్ళింది, ఆయనకు బుర్ర లేదు అన్నటువంటి ఆలోచన కూడా వచ్చింది. ఎందుకు లేదు బుర్ర ఆయనకి అని అంటే ఉంది, అసలైనటువంటి మేధావితనం చాలా ఉంది. కానీ ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉన్నదో రెచ్చగొట్టడం ఒకటే రాజకీయం అన్నటువంటి ధోరణిలో ఉన్నారు. అలాగే నాతో ఈ సబ్జెక్టు మీద మాట్లాడడానికి చాలామందిని ఆహ్వానించారు. ఇవాళ అవసరం కూడా. అసలు రాజకీయమైనటువంటి రూపు పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో కారణాలేంటి? అలాగే రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషకు పడేటటువంటి శిక్షలేంటి? చట్టబద్ధంగా వీళ్ళ మీద తీసుకోగలిగే చర్యలేంటి? దీంతో పాటు మరొక మహానాయకుడు ఉన్నాడు. మహాన్ అంటే గొప్పగా అని కాదు, ఒక మోస్ట్ పాపులర్ ఎందులో బూతుల్లో దాడుల్లో జోగి రమేష్. ఆయన తిట్టినందుకే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు, దాడి చేసినందుకే ఆయన ప్రోత్సహిస్తే మరీ పెద్దాన్ని చేసేశారు. బట్ అతని భాష అసలు నో, వి కాంట్ బేర్ ఇట్. రాజకీయాల్లో ఈ రకమైనటువంటి భాష అవసరమా? అసలు మీరు ప్రజాప్రతినిధులు కదా, ప్రజల గురించి కొట్లాడాల్సింది పోయి మీరు కొట్లాడుకుంటూ ప్రజల కోసం ఏదో మంచి చేస్తున్నట్టుగా మాట్లాడడం, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎన్నాళ్ళు భరించాలి? ఎందుకు భరించాలి? చట్టబద్ధంగా మనం తీసుకోలేనటువంటి చర్యలు వీళ్ళకి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. పీసీఆర్ ఒకసారి లైవ్లో తీసుకోండి. మహిళ కూడా అక్కడ ఉన్నారు, ఫాతిమా. ధైర్యంగా ఆమె 5 గంటలు అట్లే ఉన్నారు. నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు. ఎవడన్నా పొరపాటున కిటికీల్లోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికి వచ్చినారని అర్థమవుతోంది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లుండగలిగారు నాకు అర్థం కావట్లా. వాళ్ళకన్నా లోపలికి రాగలిగి ఉంటే, ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి? ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి, రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు. మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా, 5:30 నుంచి
కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు డీజీపీ, అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు కొట్టారు. రెస్పాన్స్ లేదు. అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్లాక ఆ తర్వాత కాంటాక్ట్లకు లైన్లోకి వచ్చారు. ఏం సూచిస్తుంది అనేది దేనికి సాక్ష్యం? అది పైనే ఒక స్కీమ్ ప్రకారము, పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్ అవునా కాదా? ఇది అందరూ ఆలోచించండి. ఎక్కడికి తప్పించుకోలేరు. ఇప్పుడు మేము డెమోక్రటిక్ గా మా నాయకుడు ఈరోజు వస్తారంటే మేమే వద్దన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే. ఇది మళ్లీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో. వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసినా వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు. కాబట్టి 1-2 రోజులు ఆగడం బెటరు అన్నాం. బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం, అహింసాయుతంగానే పోరాడతాం. ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. అక్కడ వస్తారు. ఇక్కడ కూడా గవర్నర్ గారిని రేపు కలిసే ప్రయత్నం చేస్తాం. అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం. పోలీసు అధికారులు పైనుంచి కింది వరకు ఎవరిని వదలం. అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం. ఈ రోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈ రోజు ఎందుకు పెట్టారు అర్థం కావట్లే. మన ఇంట్లోకి పరాయి వాడు ప్రత్యర్థి శత్రువు వస్తా అంటే వాడిని తరమడానికి ఉపయోగించాల్సిన పోలీసు వ్యవస్థ మాకు రక్షణ కల్పించాల్సింది ఈ రోజు మా నాయకుడి ఇంట్లోకి మా ఇంట్లోకి మేము వస్తుంటే మా కడ్డం పెట్టారు. ఎందుకు అర్థం కావట్లే నాకు. రిక్వెస్ట్ చేసుకుని రావాల్సి లోపలికి వచ్చింది. ఇది నిన్న ఈవినింగ్ ఎందుకు చేయలేకపోయారో వాళ్లే ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారి దగ్గర నుంచి కింది వరకు వాళ్లే ఆన్సర్ ఇవ్వాలి. హోంమంత్రి ఆన్సర్ ఇవ్వాలి. ఈ రోజు కాదు, నిన్న మొన్న రజనమ్మ మీద, అంతకుముందు లేదా మొన్న బ్రహ్మనాయుడు గారి మీద, నిన్న బ్రహ్మనాయుడు మీద, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర అసలు ఎట్లొస్తారో నాకు అర్థం కావట్లా. ఇళ్ల దగ్గరికి నేరుగా అటాక్ చేస్తూ గుర్తు చేయొచ్చు. ఆ రోజు టీడీపీ ఆఫీస్ కని మళ్ళీ చెప్తున్నా, టీడీపీ ఆఫీస్కి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు పోలే. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు. నాకు తెలిసి మిగిలిన నాయకులు కూడా ఈ సందులోనే ఎక్కడో ఉండిండాలి. అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉండిండాలి. అప్పుడు జరగల. ఆ రోజు అందులో మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది ప్రజలు కూడా తెలియాల. ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూతు మాట ఆవేశంలో వచ్చింది కాదు. ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూవ్మెంట్ లో కోపంలో వచ్చింది కాదు. చాలా కూల్ గా 10 సార్లు రిపీట్ చేశాడు బోసుడికే అని. ఎవరిని? ముఖ్యమంత్రి. దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించినంత వరకు కేసు అప్పుడే పెట్టాము. అది అయ్యింది, ఏం కాదు. తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు. అక్కడ వెళ్లి వాళ్ళు అటాక్ ఈయన మీద చేశారు. అసలు ఇంటి వరకు ఎక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడో వాళ్ళే అటాక్ చేశారు. ఈయన కత్తులు కటాలు తీసుకొని పోలే. ఓ పెద్ద 1000 మందిని తీసుకువచ్చి అక్కడే వీరంగం చేయలే. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం. అపోజిషన్ లో ఉన్నప్పుడు అదే చేశాడు. అందరికి గుర్తుంటుంది. ఆ పుంగనూరు దగ్గర రెచ్చగొట్టి ఒక్కొక్కటి ఆయన తిట్టది. ఆ తర్వాత పోలీసు బస్సులు, ఇదే పోలీసు వ్యవస్థ. ఆ రోజు గౌరవంగా చూసాం, ఈ రోజు గౌరవంగా చూస్తున్నాం. ఆ రోజు హద్దులు దాసి వాళ్ళ ఊరిని వాడుకోలే. ఆ రోజు పోలీసు అధికారి కూడా కన్నుకు దెబ్బ తగిలింది. పోలీసు వెహికల్ తగలబెట్టారు, పెట్రోల్ ఇవి వేశారు. అప్పుడు అపోజిషన్ లో ఉన్నారు. వాళ్లే దాడి చేస్తారు, వాళ్లే ఆగింతం చేస్తారు, వాళ్లే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్దాన్ని నిజం చేయాలని చూస్తారు. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, మా లీడర్ను బూతులు తిడతారా అని. మీ లీడర్ను కాదు బాబు అని ఈయన సంస్కారయుతంగా చెప్పాడు. ఎక్కడ జస్టిఫై చేయలే. నేను చేసింది కరెక్ట్ అని అనలా, నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నాడు. బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యానన్నాడు. మరి అవి తిట్టలేదా వాళ్ళు? వీళ్ళందరినీ తిట్టలేదా? నిన్న సాయంత్రం అంతా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు రాంబాబు గారి భార్య లేదా కూతుర్లు ఇద్దరు, 3 మహిళలే ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసేది ఏదంటే, ఉంటే మా నాన్న అక్కడున్నాడు, అక్కడికి పోతారనుకుని మేము సేఫ్ అనుకున్నాము. కానీ ఆమె మహిళా శాసనసభ్యురాలు, ఆమె వచ్చి మా ఇల్లు కూడా చూపిస్తే ఇక్కడ కూడా అటాక్ చేశారు. ఇది షాకింగ్ గా ఉందని. ఆ విచక్షణ లేదు.
నిన్న జరిగింది క్లియర్గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్. ఆ అంబటి రాంబాబు గారు ఇంకా అక్కడ ఎవరుంటే వాళ్ళందరినీ చంపాలని అటెంప్ట్ చేశారు. దానికి తగినట్టు ప్రిపేర్ అయ్యి వచ్చారు, కత్తులు, రాళ్లతో. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు. కొంత అలాగే కోర్టులో చేయాల్సి చేస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం. ఇప్పుడు నిన్నటి జరిగింది ఇదే 200 ఏళ్ళు 300 ఏళ్ల క్రితం అయితే బాహాబాహి తలపడి ఎవడో తేల్చుకునేవాళ్ళు. మధ్యలో ఇప్పుడు ఈ రాజ్యాంగము, ఈ వ్యవస్థ ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యవస్థ వచ్చి వీళ్లు పాలకులకో లేదా వాళ్లకు అడుగులకు మడుగులెత్తుతూ ఉండడం, లేదా ఆ పేరుతో ఉన్న అరాచక శక్తులు అధికారంలో ఉన్నామనే అహంభావంతో విర్రవీగే అరాచక శక్తులకు అండగా ఉండడం, ఇది పెనుశాపంగా మారింది. దీన్ని చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొంటాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిని కూడా దీని నుంచి తప్పించుకోలేరు. ఈరోజు నిన్న జరిగిన దగ్గర నుంచి ప్రతిదీ వీడియోలో పేర్లు, ఫోటోలు చూసి పెట్టమని చెప్పాం, గుర్తుపెట్టుకుంటాం. మా అధ్యక్షుడు ఇప్పటికే మొదలుపెట్టిన డిజిటల్ డైరీలో ఎక్కిస్తున్నాం. వచ్చిన తర్వాత పోలీసు అధికారులతో సహా పైనుంచి కింది వరకు ఎవరెవరైతే కాంప్రమైజ్ అయ్యారో, అలాగే పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది బయటికి లాగుతాం. అయితే ప్రతిదీ చట్టబద్ధంగానే చేస్తాం. మళ్ళీ అది విషయం అందరికీ చెప్తున్నాం. ప్రజలు కూడా నిన్న జరిగిన దీని విషయంలో అసలు ఈ మొత్తానికి కారణమైన తెలుగుదేశం పార్టీ అరాచక విధానాలను, వాటిని చంద్రబాబు నాయుడు గారి అరాచక విధానాలను, ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, రైతుల సమస్యలు ఉన్నాయి, వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలు అన్ని వర్గాల ప్రజలు సఫర్ అవుతున్నారు, వాటికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము వాటిని గురించి అడగాలి. వాటిని వదిలేసి వీటి ఇష్యూస్ మీద, లేని ఇష్యూస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. లేని ఇష్యూస్ మీద వాళ్ళు డైవర్ట్ చేసిన దానివల్ల అందరం దాని మీదకి పోవాల్సి వస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. సో మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటికైతే దీని అన్ని మార్గాల్లో ఈ విషయంపై గట్టిగా పోరాడతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.